ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. వెబ్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మీ మైండ్లో ఒకటి రన్ అవుతుంది కదా, అదే వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ అనే నేమ్లోనే ఉంది వెబ్ డెవలప్మెంట్ అని చెప్పేసి, అంటే వెబ్ని డెవలప్ చేసేదే వెబ్ డెవలప్మెంట్. సో ఈ వెబ్ డెవలప్మెంట్లో మనం వెబ్ పేజెస్ అనేటివి బిల్డ్ చేస్తామన్నమాట. ఇలా బిల్డ్ చేసిన వెబ్ పేజెస్నే మనం వెబ్సైట్స్ అని అంటాం. ఈ వెబ్సైట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు యూజ్ చేసే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మనం వెబ్సైట్స్లో ఓపెన్ చేసుకోవచ్చు. మీరు సపోజ్ ఇప్పుడు గూగుల్లో www.com టెలిగ్రామ్ అని కొడితే మీకు టెలిగ్రామ్ అనేది వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సేమ్ లైక్ www.instagram.com అని కొడితే ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వాటిని అన్నిటిని మనం గూగుల్లో ఓపెన్ చేస్తే వాటిని వెబ్సైట్స్ అని అంటాం, లేదా మనం యాప్సే యూజ్ చేస్తే వాటిని వెబ్ అప్లికేషన్స్ అని అంటాం. సో ఈ వెబ్ డెవలప్మెంట్ అనేది 3 టైప్స్లో అయితే డివైడ్ అయి ఉంది. అవి ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, ఇంకా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఈ 3 డెవలప్మెంట్స్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరు? ఫ్రంట్ ఎండ్ని ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని అంటారు అనమాట. ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం డెవలప్ చేస్తాడు అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకి స్క్రీన్ పైన ఏదైతే ఇమేజ్ అనేది కనిపిస్తుందో అది వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనమాట. దాన్ని వెనుక జరిగే ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవన్నీ వచ్చేసి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఈ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో ఏం జరుగుతుంది? ఏదైతే కోడింగ్ మనం బ్యాక్ ఎండ్లో చేస్తామో అదే మనకి ముందు డిస్ప్లే అవుతుంది. సో ఏదైతే కోడింగ్ అనేది బ్యాక్ ఎండ్లో జరుగుతుందో దాన్నే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అని అయితే అంటారు. మనకి డిస్ప్లేలో ఏదైతే కనిపిస్తుందో అది ఎలా డిస్ప్లే అవ్వాలి, ఎలా డిజైన్ అవ్వాలి, ఇదంతా డిసైడ్ చేసేది బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనమాట. సో బ్యాక్ ఎండ్ డెవలప్ చేసే వాళ్ళనే బ్యాక్ ఎండ్ డెవలపర్ అని అయితే అంటారు. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తుంది కదా, హౌ టు కనెక్ట్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ అని చెప్పేసి. సో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి అనేది అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక కస్టమర్కి వెబ్సైట్ అనేది డెవలప్ చేసి ఇచ్చేసాం. సో ఇప్పుడు ఆ కస్టమర్కి ఏదైనా ఇష్యూ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా తను డైరెక్ట్గా వెళ్ళి బ్యాక్ ఎండ్కి అయితే కాంటాక్ట్ అవ్వలేడు కదా. సో ఈ డేటాబేస్ అనేది మధ్యలో మీడియేటర్ లాగా అయితే వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ కస్టమర్కి ఏ ఇష్యూ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా తను వెబ్ సర్వర్ త్రూ అయితే కాంటాక్ట్ అవుతాను అనమాట. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో మనం చాలా బేసిక్గా నేర్చుకోవాల్సిన లాంగ్వేజెస్ ఏంటివి అంటే HTML5, CSS, JavaScript. ఈ 3 లాంగ్వేజెస్ అయితే మనం మెయిన్గా నేర్చుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో. ఇప్పుడు మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఏమేమి నేర్చుకోవాలి అనేది అయితే తెలుసుకుందాం. రూట్ మ్యాప్ కూడా చూపించేస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అయితే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రూట్ మ్యాప్ అనమాట. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోసం మనం ఏమేమి నేర్చుకోవాలి? ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలి, ఆ తర్వాత బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలి, ఆ తర్వాత డేటాబేస్ కూడా నేర్చుకోవాలి, ఇంకా డెవాప్స్, మొబైల్ యాప్ డెవాప్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ నేర్చుకుంటేనే అది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఈ నేర్చుకున్న వాటితో మనం ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రంట్ ఎండ్లో మనం HTML, CSS, JavaScript ఇవైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి ఎందుకు అని అంటే మనం మన ఫ్రంట్ ఎండ్లో వచ్చే స్క్రీన్ని డిజైన్ చేయడానికి ఈ లాంగ్వేజెస్ అనేటివి అయితే యూజ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే HTML, CSS, JavaScript అనే లాంగ్వేజెస్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో బ్యాక్ ఎండ్లో అయితే మనం C++, జావా, పైథాన్ ఇలాంటి లాంగ్వేజెస్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనం ఫ్రేమ్ వర్క్స్ అనేటివి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏది స్టార్ట్ చేసినా ఫస్ట్ అయితే అది కంప్లీట్ చేయండి. ఇప్పుడు సపోజ్ మీరు ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ చేస్తే ఫ్రంట్ ఎండ్లో అన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్న తర్వాత బ్యాక్ ఎండ్కి వెళ్ళండి, లేదా బ్యాక్ ఎండ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ బ్యాక్ ఎండ్లో అన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నాక ఫ్రంట్ ఎండ్కి వెళ్ళండి అనమాట. సో ఫ్రేమ్ వర్క్స్ కోసం అయితే మీరు రియాక్ట్, ఇంకా యాంగులర్ అనే లాంగ్వేజెస్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏం నేర్చుకోవాలి అనేది నా ఛానల్లో అయితే నేను లైన్ వైజ్గా పెడతాను. సో ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ ఎండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మన లాంగ్వేజ్లో అయితే HTML ఫుల్ కోర్స్ అనేది పెట్టడం జరిగింది. సో ఎవరైనా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్లో అయితే HTML ఫుల్ కోర్స్ అనేది ఉంది. సో అదైతే వెళ్ళి చూసేయండి, మీకు తెలుగులోనే చాలా ఈజీగానే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు